అందరికీ నమస్తే. నేను సైరే మామిడి ఎస్ మైక్ ఛానల్. మనం ఎన్ని చేయాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే, రాజకీయం చేయాలైనా సరే, బిజినెస్ చేయాలైనా సరే, ఫస్ట్ మనిషి అనే వ్యక్తి బతికుండాలంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. ప్రధానంగా ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా మందికి ఉన్నది. ఈరోజు నేను నిజంగా చెప్పాలంటే ఈ హెల్త్కి సంబంధించి నేను ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. లక్కీగా ఏంటంటే నాకు ఈరోజు మంచి డాక్టర్ గారు గ్యాస్కి సంబంధించి టైం ఇచ్చారు. ఎందుకంటే మనకు ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్. మనకి ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, మనకి ఎంత పలుకుబడి ఉన్నా సరే ఫస్ట్ మనం హెల్తీగా ఉంటేనే ఏమైనా చేయగలుగుతాం. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి వినూత్న న్యూరో అండ్ గ్యాస్ట్రిక్ డాక్టర్ వి ఉదయ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ బాగున్నారా? సార్ బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు చెప్పాను కదా సార్, వాస్తవం చెప్పాలంటే ఎన్ని వందల కోట్లు ఉన్నా, బయట ఏమున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి బతికుండాలి, దానికి ఆరోగ్యంగా ఉండాలి. ప్రధాన కారణం గ్యాస్ అనేది చాలా మందికి ఉంటుంది సార్. చిన్న పెద్ద అంటే యంగ్ పిల్లలకు కూడా గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది. అసలు ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది? అసలు దీని ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటిది? దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఐఎమ్ డాక్టర్ ఉదయ్ వడిచెర్ల, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. సూర్యాపేటలో వి స్టార్టెడ్ హాస్పిటల్, ఇది 1 year అవుతుంది. వినూత్న హాస్పిటల్. యాక్చువల్లీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటే మెయిన్ గా డీల్ చేసేది ఏంటంటే మనకు తిండి నుండి మోషన్ పాస్ అయ్యే వరకు ఉన్న ప్రతి ఆర్గన్ చూస్తాం అన్నట్టు. కానీ బేసిక్ గా అంటే మేము చూసే వాళ్ళలో ఎక్కువ కేసులు ఏమొస్తాయంటే అందరికి ఉన్న సమస్య గ్యాస్. అసలు ఏంటి గ్యాస్? అసలు ఎవరైనా పేషెంట్ వచ్చాక గ్యాస్ అని అంటాడు. గ్యాస్ అంటే ఏంటి అని అంటే పేషెంట్ తిన్నది అరగకపోవడం. దాన్ని పేషెంట్ ఎలా చెప్తున్నాడు? సార్ నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది అని చెప్తున్నాడు. గ్యాస్ ట్రబుల్ చాలా ఉన్నాయి. ప్రతిదీ గ్యాస్ అని అంటే పేషెంట్, ఇప్పుడు నేను అడిగిన పేషెంట్ సార్ నాకు గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది అన్నట్టు. అలా కాకుండా గ్యాస్ ట్రబుల్ ఏంటంటే మనకు తిన్నది అరక్కపోవడం. ఎందుకు మన తిన్నది అరగట్లేదు? ఒకటి మన జీర్ణ వ్యవస్థలో ప్రాబ్లం అన్న ఉండాలి. రెండోది మన తిండిలో ఫుడ్ లో ప్రాబ్లం ఏమన్నా ఉండాలి. ఈ రెండే సమస్యలు. ఇంకో తినే తిండిలో ప్రాబ్లం అంటే ఇప్పుడు మనం ఉన్న కాలంలో ఏది కూడా ఆర్గానిక్ లేదు, ఆర్గానిక్ అసలు అలా లేదు. తిండి ప్రాబ్లం అయితే మనకు పర్సిస్టెంట్ గా ఉంది. ఇంకొకటి మన కడుపులో ప్రశాంతంగా ఉండడం. తిండి ఎలాగో మనం ఇప్పుడు అంతా అడల్టరేటెడ్ ఫుడ్, ఏ ఫుడ్ కూడా ప్రాపర్ గా లేదు. ప్రతిదీ ఎక్కువ కారం వాడడము, లేదా స్టోర్ చేసిన ఫుడ్ తినడం. మనమేముంది, సండే కావాలి మనం ఏం చేస్తున్నాం, స్విగ్గీ ఆర్డర్ పెడుతున్నాం, లేదా పక్కన ఉన్న రెస్టారెంట్ వెళ్తున్నాం. అంటే అదేంటంటే ఇది ఇంతకుముందు మన రెస్టారెంట్కి వెళ్ళడం అనేది లగ్జరీ. అంటే చాలా డబ్బులు ఉన్న వాళ్ళు సర్లే మనం వెళ్దాం సరదాగా ఫ్యామిలీ అందరం ఒకలాగా పోదాం, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో లేదా 6 నెలలకు ఒకసారో లేదా ఏదైనా పండుగలకు వెళ్ళామన్నా. కానీ ఇప్పుడు ఎలా అయింది, వీకెండ్ కాగానే ఎందుకు అంటే మనకు స్ట్రెస్, మన లైఫ్ స్ట్రెస్, వీక్ మొత్తం కష్టపడుతున్నాం. ఇక వీకెండ్ అయినా సండే అయినా ఎందుకు వంట చేయడం, ఫ్యామిలీలో అందరం ఒకసారి కూర్చుందాం, ప్రశాంతంగా రెస్టారెంట్కి వెళ్ళి తిందామని స్టార్ట్ అయింది. ఇది ఇక పెరుగుతూ ఈ కాలంలో ఏమైంది, డైలీ నైట్ ఆర్డర్ పెట్టుకోవడం, డైలీ వారంలో 2-3 సార్లు బయట తినడము. ఈ మనకు తిండి ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఏమైంది, ఏదైనా మనం తిండే విషయము, తిండే ఆరోగ్యం, అమృతం. ఎప్పుడైతే మనం మంచి తిండి తింటామో మన బాడీ అంతా బాగుంటది. ఎప్పుడైతే సరిలేని తిన్నామో దానివల్ల బాడీ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఏదైనా మన ఇల్లు లాగానే, ఇల్లు మంచి ఇటుగా మంచి సిమెంట్ వాడినామంటే ఇల్లు బందోబస్తు ఉంటుంది. లేదా ఏదైనా ప్రాపర్ గా వాడలేదంటే ఇల్లు కూలిపోతుంది. సేమ్ మన బాడీ కూడా ఉంటుంది. మనం తినే తిండి సరిగా ఉంది అని అంటే బాడీ పర్ఫెక్ట్ గా ఉంటది. దీనికి షుగర్, బీపీ ఏదైనా చెప్పండి, హార్ట్ అటాక్ ఏదైనా ఏముంది, మన కొలెస్ట్రాల్ పెరగడం, ఫుడ్ సరిగా లేకపోవడం. అన్నిట్లలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఏంటంటే స్టమక్. మనం తినే తిండి ఫస్ట్ అది ఏం చేయాలో అరిగించాలి. ఒకటి మన ఫుడ్ ఇప్పుడు చాలా వరకు చెడిపోయింది. రెండోటి ఏంటంటే మనకు స్టమక్ లో ఉన్న కెపాసిటీ కూడా తగ్గిపోయింది, మన జీర్ణ వ్యవస్థ కూడా తగ్గుతుంది. దానికి మోస్ట్ కామన్స్ ఏంటంటే లోపల స్టమక్ లో చెత్త బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా పేరుకుపోవడం. మనం దీన్ని ఎలా చూడాలి అంటే, ఒకటి మనం ఫుడ్ చేంజ్ చేయాలి పేషెంట్స్ కి. ఒకటి మనం మరి కడుపులో ఎలా ఉంది, కడుపు మరి లోపల ఉన్నది ఏమన్నా అల్సర్స్ అయినవా, ఉండైనవా, లేదా లోపల ఏమన్నా చెడ్డ బ్యాక్టీరియా ఫామ్ అయిందా, మనం ఎలా చూడగలం? ఎలా చూడలేం. సిటీ స్కాన్ చేసినా తెలియదు, ఎంఆర్ఐ స్కాన్ చేసినా గానీ మన కడుపు గురించి చెప్పలేదు. ఎప్పుడైనా మనం సిటీ రిపోర్ట్ చూసినా అందులో కడుపు గురించి పెద్ద ఎవరు రాయరు, ఎందుకంటే అది కనబడదు. వేరే లివర్ ఉంది, కిడ్నీ బాగుంది ఇది చెప్తారు తప్ప స్టోన్స్ లేవని కడుపులో ఏముందో చెప్పలేరు అన్నట్టు. అంటే ఈ ఎండోస్కోపీ అనేది ఒకటి ఉంటుంది కదా. అసలు ఈ ఎండోస్కోపీ అంటే ఏంటి? అసలు ఎండోస్కోప్ చేయడం వల్ల అసలు మీకు డాక్టర్స్ గా మీరేం పాయింట్అవుట్ చేయగలుగుతారు? అసలు ఎండోస్కోపీ ఏంటి అని అంటే, ఇది ఏంటంటే మేజర్ బ్రేక్ త్రూ అన్నట్టు. మంచి లేటెస్ట్ ఇన్నోవేషన్ ఏంటంటే అసలు మనం డైరెక్ట్ కడుపునే చూడడం.
ఓకే. సో ఇప్పుడు స్కాన్ అయినా ఏదైనా చేసినా ఫిలిం చూస్తాము, ఆ ఎక్స్రే లాగా చూడాలి, మనం చూడలేము. ఎప్పుడు మన లోపల ఇప్పుడు ఏదైనా చూడాలంటే మనం కోర్స్ చూడాలి బాడీ లోపల. కానీ అద్భుతం ఏంటంటే ఎండోస్కోపీ మన నోటి ద్వారా కెమెరా పంపించేసి కడుపులోకి డైరెక్ట్ మన కడుపు ఎలా ఉందో చూడడమే. సేమ్ మన స్కిన్ కి ఎట్లా అల్సర్ అయిందో మన తోలు మన కళ్ళతో ఎలా చూస్తున్నామో డైరెక్ట్ కడుపులోను కూడా మనం ఈజీగా చూడగలిగేది ఎండోస్కోపీ అనేది. ఎండోస్కోపీ అంటే ఒక కెమెరాను చిన్న ట్యూబ్ ద్వారా మన కడుపులోకి పంపించేసుకొని కడుపులో ఏం ప్రాబ్లం ఉందో చూడగలడం అన్నట్టు ఎవరికి ఎండోస్కోపీ. అంటే ఇప్పుడు ఆ కెమెరా చూపిస్తారు సార్ లోపల ఏమేమి ప్రాబ్లం ఉంది అని చూపిస్తారు. ఒకవేళ ప్రాబ్లం ఉందంటే ఎండోస్కోప్ తో ఏమన్నా సాల్వ్ చేయొచ్చు. మనకి ఇప్పుడు ఎండోస్కోపీ అనేది ఓన్లీ గ్యాస్ పేషెంట్స్ కే కాదు. ఇక్కడ ఏమొచ్చిందంటే మిస్టేక్, ఎవరన్నా ఎండోస్కోప్ అంటే దేనికోసం అనుకుంటున్నారు, నాకు అసిడిటీ ఉంది దానికోసం ఎండోస్కోప్, అది కాదు. నేను అదే అనుకుంటున్నా, ఎవరైనా అనేది అదే అన్నట్టు. మెయిన్ గా ఏంటంటే ఎండోస్కోపీ ఫస్ట్ ఎవరికి చేయాలనేది ఇంపార్టెంట్. ఒకటి ఎవరికి పడితే వాళ్ళు చేయకూడదు, అందరికి చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య మినిమం ఒక 1 month అని ఉండాలి. ఓకే, అట్లా నాకు ఇప్పుడు ఈ రోజు వచ్చింది, లేదా చాలా సివియర్ సమస్య, ఇది వేరే ఏ సమస్య కాదు, ఓన్లీ ఇదే సమస్య, మనం ఇది చూస్తే తప్ప చెప్పలేమన్నప్పుడు ఎమర్జెన్సీగా చేస్తాం. లేదు రెండో వ్యక్తి ఏంటంటే ఒక 1 month నుండి అతనికి అసలు ఎప్పుడు టాబ్లెట్ వేసినా తగ్గట్లేదు, 1 month నుండి సఫర్ అవుతున్నా అంటే బెటర్ టు డూ. ఇంకొకటి ఏంటంటే రక్తవాంతి. మన ఒక పేషెంట్ రక్తవాంతి అయింది అనుకోండి కడుపులో, మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఎలా తెలిస్తే తెలియదు. డైరెక్ట్ ఎండోస్కోపీ చేయొచ్చు. ఎండోస్కోపీతో ఏంటంటే లోపల డైరెక్ట్ ఇన్స్ట్రుమెంట్లతో అక్కడ బ్లడ్ ఆగడానికి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, లేదా కుట్లు బ్యాండింగ్ అంటారు అన్నట్టు, అటువంటిది వేయచ్చు అన్నట్టు. సో అండ్ ఇది థెరప్యూటిక్ మనకు ఉంటుంది. ఆ డయాగ్నోస్టిక్ అని అంటే సేమ్ మనం అల్సర్ ఉన్న పేషెంట్ చేయడం డయాగ్నోస్టిక్. లేదా స్టమక్ లో ఇప్పుడు రక్తవాంతి అయిందంటే చాలా కారణం ఉంటుంది, క్యాన్సర్ కూడా కావచ్చు కడుపులో. మనం ఎండోస్కోప్ చేసి అందులో బ్లీడింగ్ ఆగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి అది ఏ రకమైన క్యాన్సర్ అందులో శాంపిల్స్ కూడా తీసి మన టెస్ట్ పంపొచ్చు, అప్పుడే డయాగ్నోసిస్ వస్తుంది అన్నట్టు. సో అది ఇంకొకటి మనకు మోస్ట్ కామన్ చూస్తూ ఉంటాం, చాలా మంది పేషెంట్లు చికెన్ తింటారు, తినగానే విరికిపోయింది, ఇరికింది, మరి దాన్ని ఎట్లా తీయాలి ఏమేయాలని అంటే మన వాళ్ళు ఏం చేస్తారు తెలియక, సరే అరటిపోందని ఏదో ఉందని మింగాలంటారు. ఆల్రెడీ అది గొంతు పైపు ఇలా ఉంటది రౌండ్ గా, అందులో ముక్క విరికిపోయింది, దీని మీద ఇంకా ప్రెజర్ పెడితే ఏమైతే అది కోసుకుంటూ కింద రాకపోతుంది. ఇప్పుడు అంతే కదా, మన కత్తిని పేపర్ పెట్టి లాక్కుంటా పోతే కట్ చేసుకుంటూనే పోతుంది. సరే అది అక్కడ ఇరికింది పర్లేదు, మరి అదే ముద్ద పెట్టి మనం లోపలికి తోస్తే ఏమైతుంది, అది కట్ చేసి కోసుకుంటా పోతుంది. సో యాక్చువల్ గా మనం ఏం చేయాలంటే పేషెంట్ ని ఫస్ట్ తక్కువ మన ఎండోస్కోపీ చేసి, ఎండోస్కోపీలోని ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది మనకు, ఇన్స్ట్రుమెంట్ తో హోల్డ్ సిజర్ లా ఉంటుంది, మంచిగా దాన్ని పట్టేసుకొని తీసేసేయచ్చు. అంటే ఇప్పుడు గొంతులో ఉన్న సమస్య, ఇప్పుడు మీరు అన్నట్టు చికెన్ ముక్క కానీ ఏదైనా సంథింగ్ ఫిష్ ముక్క కానీ, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అనేది మన వినూత్న గ్యాస్ అండ్ మన హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉందా సార్? ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పటికీ. నాకు తెలిసి నేను చిన్న పిల్లల్లో కాయిన్స్ అయితే దాదాపు 20-30 మందికి తీసాను మన హాస్పిటల్లోనే. ఇక్కడ లేటెస్ట్ గా ఒక 3 days బ్యాక్ ఒక చిన్న పాప 5 రూపీస్ కాయిన్ మింగింది. వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని 5 days అయింది మింగి. 5 రూపీస్ కాయిన్ 5 days. 5 days మింగిన పేషెంట్ కి ఏం చెప్పారు, అన్నం ముద్దలు పెడితే అదే పోతుంది అని చెప్పారు. ఫస్ట్ 1 day మంచిగానే ఉంది, సెకండ్ డే కడుపు నొప్పి స్టార్ట్ అయింది, థర్డ్ డే నుండి ఫుల్ వామిటింగ్స్, ఏం తిన్నా వాంతే. ఎందుకంటే అప్పుడు కాయిన్ స్టమక్ లోపల కింది ఇరుక్కొని వెళ్ళిపోయింది కదా, కిందికి పోవట్లేదు పైకి పోవట్లేదు. ఇప్పుడు ఫుడ్ కిందికి పోవాలి కదా, పోకుండా దాన్ని బ్లాక్ చేసింది అన్నట్టు. ఇంకా నీళ్లు తాగినా వామిటింగ్ స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళని ఎందుకు రాలేదు ఇన్ని రోజులు అని అంటే వాళ్ళకి తెలియదు, ఇట్లా తీయాలని తెలియదు. ఏముంది వాళ్ళకి, కాయిన్ మింగింది, మోషన్. అసలు లిటరల్ గా చెప్పాలంటే మీరు చెప్పేంత వరకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ మన సూర్యాపేటలో జనరల్ గా గ్యాస్ అంటేనే ఎక్కువ శాతం ఖమ్మం, హైదరాబాద్ వెళ్తారు. ఫస్ట్ టైం మన సూర్యాపేటలో గ్యాస్ స్టవ్ పెట్టాలని అసలు ఆలోచన రావడం గొప్ప విషయం. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ గొంతులో ఉన్న ఇరుకపోయిన ఎలాంటి ఇరుకపోయినా కూడా తీస్తారనేది నిజంగా చెప్పాలంటే మీరు చెప్పేంత వరకు కూడా తెలియదు, నాకు నిజంగా తెలియదు. సో అది ఏముంది, కరెక్ట్ గా మనకు లోపల ఉన్నది తీయడానికి కరెక్ట్ 30 seconds పట్టింది. 5 రోజుల నుండి కష్టపడుతుంది, 30 seconds అయిపోయింది అంతే. ఇక పేషెంట్ అంతా నార్మల్, ఏం లేదు. సో 30 seconds 1 minute మ్యాక్సిమం. 1 minute లో అయ్యేదాన్ని మనం అది తిని ఇది తిని దాన్ని ఇంకా కష్టపెట్టి రక్తవాంతి చేసుకొని ఏదో చేస్తాం అన్నట్టు. అంటే ఇది బికాస్ పేషెంట్ మనకు అవేర్నెస్ లేకపోవడం అంతే. ఇలా తీయచ్చని తెలియకపోతే మనమేనా ఏం చేస్తాం, అక్కడ మన ఇంటికి వెళ్ళే దారే తెలియకపోతే ఇంకేముంది అక్కడే నిలబడతాం. సో గ్యాస్ అనేది అసలు ఎన్ని స్టేజెస్ సార్? అంటే ఫస్ట్ స్టేజ్ నుంచి అని లాస్ట్ స్టేజ్ ఎన్ని రకాల స్టేజెస్ ఉంటాయి ఈ గ్యాస్ అనేది? ఫస్ట్ ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఏ స్టేజ్ వరకు వచ్చేసరికి సీరియస్ గా అయితే సార్? సీరియస్ మామూలుగా అయితే ఇప్పుడు మనకు ఎలా ఉందని అంటే ఓవర్ కౌంటర్ మెడికేషన్. ఓవర్ కౌంటర్ అని అంటే మనం డైరెక్ట్ మెడికల్ షాప్ కి వెళ్ళి తీసుకుంటాం టాబ్లెట్స్. ఓవర్ కౌంటర్ అంటారు. ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ మనం తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది ఇండియాలో కామన్. మరి అది తప్ప అంటే తప్పు కాదు. మన ఇండియా లాంటి దేశంలో 24 hours డాక్టర్ అవైలబిలిటీ కష్టము,
ఏదైనా ఇబ్బంది, ఏదైనా ఒక అతను టాబ్లెట్స్ చేయడం మంచి విషయమే, అవును. అదే పెద్ద. కానీ ఏమైంది, ఈ గ్యాస్ట్రిక్ సమస్యకు ఒక ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే టాబ్లెట్స్ వేయడం స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో పేషెంట్ ఏమైనా నేను చికెన్ తిన్నబ్బా అరగట్లేదు, నాకు ఏదో కొంచెం గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, మెడికల్ షాప్ పోతాము, ఒక టాబ్లెట్ తీసుకుంటాం, తీసుకోగానే ఉండదు, ఒక టాబ్లెట్స్ తగ్గిపోయింది, పర్లేదు. సో దీనికి ఏమైతుంది అని అంటే పేషెంట్ కు గ్యాస్ట్రిక్ టాబ్లెట్లకు కూడా రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఏమయ్యేది, పేషెంట్ ఒక గ్యాస్ టాబ్లెట్ వేసాను ఒక్క రోజులోనే ఈ రోజు తగ్గిపోయింది, మంచిగా ఉంది అన్నాడు. తర్వాత 2 రోజుల తర్వాత కొద్ది రోజులు అయినాక ఏం చేస్తున్నాడు, అబ్బా ఒక్క రోజు తగ్గుతలేదు, ఒక 2-3 రోజులు వేసుకుంటామని పేషెంట్ వేసుకుంటాడు. అట్లా ఇప్పుడు ఏమైంది, ఇక 2-3 days తగ్గట్లేదు, కొద్ది రోజులు మనం వేసుకుంటే బెటర్ అని ఫస్ట్ 2-3 రోజులకు ఒకసారి వేస్తూనే ఉన్నారు పేషెంట్స్. ఓకే. సో 2-3 రోజులకు వేయడం స్టార్ట్ చేశాను. తర్వాత 2-3 రోజులు వేసిన ఇట్లా ఎందుకు రోజు కొద్ది రోజులు వేసుకుంటే మంచిగా ఉంటది కదా అని చెప్పేసి డైలీ వేయడం స్టార్ట్ చేస్తున్నారు పేషెంట్స్. సో ఇది యాక్చువల్ గా మనం ఫస్ట్ స్టేట్ వచ్చి అట్లీస్ట్ మినిమం కంటిన్యూస్ గా ఒక 10 days 15 days మంచిగా చిన్నగా మెడిసిన్ వాడితే చిన్నగా ఏదైనా అల్సర్ ఉన్నా మనకి హీల్ అయిపోతుంది. ఓకే. సో ఒక రోజు టాబ్లెట్ వల్ల ఏముంటది, మన చేతికి పుండు అయినా కానీ ఒక రోజు టాబ్లెట్ వాడితే మానదు. సో కడుపులోది ఎలా మానది, ఏదైనా మానది మన బాడీలో. చిన్న జ్వరమైనా 3-4 రోజులు పడుతుంది అన్నట్టు. అలా వేయకుండా ఇట్లా వేసుకొని ఏమవుతుందని అంటే దానికి రెసిస్టెంట్ కూడా డెవలప్ అవుతుంది టాబ్లెట్స్ కి. ఇప్పుడు మనం రాసిన ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, మనం పేషెంట్లు ఇప్పుడు ఆల్రెడీ ఒక డాక్టర్ దగ్గరికి గ్యాస్ట్రోఎంట్రాలజీ దగ్గరికి ఒక పేషెంట్ గ్యాస్ ట్రబుల్ తో రావాలని అంటే ఫుల్ సివియర్ అయిన తర్వాత అతనికి అసలు మెడిసినే పని చేయనప్పుడు వస్తారు తప్ప స్టార్టింగ్ లో ఎవరు రారు. మెడికల్ షాప్ కి వెళ్తారు, ఏదో మెడిసిన్ వేస్తారు, ఏదో సిరపులు తాగుతున్నాము. లాస్ట్ కి వచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు ప్రతి పేషెంట్ సివియరే. అబ్బా. ఎవరంటే ఇప్పుడు ఈ గ్యాస్ అనేది మీరు అన్నట్టు సార్, ఒకవేళ మీరు అన్నట్టు గ్యాస్ ట్రబుల్ స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చినట్టయితే అసలు రాకుండా చేయొచ్చు. అవునా, మనకు స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చినప్పుడు కొద్ది రోజులు ఒక 20 days మంచిగా మళ్ళీ సేమ్ కడుపు మీద ఏమైనా అల్సర్ అయిందో అది మొత్తం హీల్ అయిపోతుంది. మళ్ళీ రౌండ్ గా మంచిగా దాని మీద మనకు తోలు ఎట్లా స్కిన్ కి తయారైందో కడుపు కూడా తోలు ప్రశాంతంగా తయారైతుంది, ఇంకా అసలు ఇబ్బంది ఉండదు. సో మనం ఏం చేస్తాం, సగం వాడుతున్నాం, సగం వదిలేస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా అంతే, ఇప్పుడు 4 రోజులు టాబ్లెట్ రాస్తే 2 రోజులు కానీ తగ్గిపోయిందని వదిలేస్తాం అన్నట్టు. సో ఇది మనకు స్టార్టింగ్ లోనే అరికెట్టాల్సిన వ్యాధి అసలు అరికెట్ట లేకుండా సివియర్ అయిపోయి అసలు తినడానికి ఇబ్బంది లేకుండా వామిటింగ్లు చేసుకొని కడుపు నొప్పి సివియర్ తోని ఇది అసలు కొన్నిసార్లు ఇది హార్ట్ అటాకా లేకుంటే అసిడిటా తెలియక కొన్నిసార్లు ఏం తెలియకుండా ఎండోస్కోపీ, యాంజియోగ్రాములు, థ్రెడ్మిల్ టెస్ట్లు ఎన్నో అవుతున్నాయి ప్రతి పేషెంట్స్ కన్నా. ఇది బికాస్ అవేర్నెస్ లేకపోవడమే అన్నట్టు. అంటే ఇప్పుడు గ్యాస్ అనేది ఎక్కువ అయినప్పుడు ఈ హార్ట్ అటాక్ వస్తుందని అంటారు సార్, అది గ్యాస్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది? అయితే మనకున్న మేజర్ ప్రాబ్లం ఏమైందంటే మరి చెస్ట్ పెయిన్ వస్తే ఇది గ్యాస్ ప్రాబ్లమా లేదా ఇది హార్ట్ ప్రాబ్లమా అని ఎలా తెలుస్తుంది? ఎలా తెలియదు, చెప్పరాదు. ఎందుకు చెప్పరాదు అని అంటే మనం చిన్నప్పుడు మన కడుపులో తల్లి వయసులో తయారయ్యేటప్పుడు కడుపు అండ్ గుండె 2 పక్కనే తయారైతాయి అన్నట్టు. ఇక్కడే తయారై హార్ట్ పైకి వెళ్ళిపోతుంది, స్టమక్ అక్కడే ఉండిపోతుంది. సో ఈ రెండింటికి మనకు చిన్న వయసులో ఉండే నరాలు ఏముంటాయి అంటే సేమ్ ఉంటది. సో బ్రెయిన్ నరాలు డెవలప్ అయ్యేటప్పుడు పుట్టిన వ్యవస్థలో రెండింటికి ఒకటే నరాలు ఉంటాయి అన్నట్టు. సో ఆ నొప్పి గ్యాస్ ట్రబులా, ఆ నొప్పి హార్ట్ అటాక్ అని కార్డియాలజిస్ట్ చెప్పలేను, నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చెప్పలేను. అందుకని ఫస్ట్ బెటర్ ఏదైనా చెస్ట్ మీద ఈసీజీ తీయాలి పేషెంట్ కు. ఈసీజీ నార్మల్ ఉంది అని అంటే ఓకే ఇది హార్ట్ పెయిన్ కాదని మనం గ్యాస్ ట్రబుల్ చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా కానీ ఇది గ్యాస్ ట్రబుల్, పేషెంట్స్ కూడా ఏమంటారు సార్ నాకు ఏదో గ్యాస్ ట్రబుల్ అని, అది 10 సార్లు గ్యాస్ ట్రబుల్ అయినా 11వ సారి నొప్పి వస్తే అది హార్ట్ అటాక్ కావచ్చు. నిజంగా మీకు ఆ ఎండోస్కోపీ చేసినాం, అందులో అల్సర్ ఉంది. ఇది ఎందుకు, నా దగ్గర ఒక పేషెంట్, ఒక ఫిమేల్ 55 years ఉంటది, కంటిన్యూస్ చెస్ట్ పెయిన్ అని చెప్పింది. ఈసీజీ తీస్తే నార్మలే, 2D ఎకో స్కాన్ చేస్తే నార్మలే ఉంది. సరే అని చెప్పేసి సార్ కార్డియాలజీ సార్ నా దగ్గర పంపించాడు. సార్ మీరు ఒకసారి చూడండి అని అంటే సార్ నేను సరే అని ఎండోస్కోపీ చేశాను. ఎండోస్కోపీ చేస్తే లోపల అల్సర్ కూడా ఉంది. అమ్మని ఇది అల్సరే, ఇది ఇన్ని రోజులు మనం హార్ట్ ప్రాబ్లం అనుకున్నాము, అల్సర్ కి మెడిసిన్ వాడండి అంటే మెడిసిన్ రాసి ఇచ్చాను. మెడిసిన్ వాడింది. 1 month తర్వాత మళ్ళీ నొప్పి వచ్చింది. అమ్మ ఒకసారి మళ్ళీ చూద్దామనంటే ఎందుకు సార్ ఆల్రెడీ నా గుండెకి ఇవన్నీ అయిపోయినవి, ఎందుకు మీరు ఒకసారి మళ్ళీ టాబ్లెట్ రాయండి నేను చూస్తాను. సరే అని రాశాను. 2nd రోజు ఫుల్ ఆయాసము, చెమటలు బట్టి వచ్చింది. ఏమైందమ్మా, ఏమో సార్ నా వల్ల అయితే లేదు, ఏదైందంటే సరే ఒక్కసారి ఏసీ దిద్దామని చూసారు, ఇప్పుడు హార్ట్ అటాక్ ఆమెకి. మళ్ళీ అర్జెంట్ గా మనం కార్డియాక్ సెంటర్ షిఫ్ట్ చేసి వాళ్ళు అక్కడ యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసారు. పేషెంట్ బ్రతికింది. కానీ ఇది పేషెంట్ అదృష్టం ఉంది. కొన్నిసార్లు ఏమైతుంది మనం చెప్పలేం కదా. సో ఇది ఎన్నైనా 100 సార్లు అయినా మీకు గ్యాస్ ట్రబుల్ అయినా 101 సారి హార్ట్ అటాక్ రావచ్చు. లేదా హార్ట్ పేషెంట్ కి అది ఎన్నో హార్ట్ అటాక్ స్టెంట్ అయిపోయినా అది అతనికి దాంతో పాటు గ్యాస్ ట్రబుల్ కూడా ఉండొచ్చు. సో మనం 2 చూసుకోవాలన్నట్టు. సో ఇప్పుడు గ్యాస్ అనేది ప్రధానంగా చూసుకున్నట్టు సార్, మందు మాంసం తినేటోళ్ళకు త్వరగా వస్తుందా,
లేదు అంటే టైంకు ఫుడ్ తినని వాళ్ళకు త్వరగా గ్యాస్ ఫామ్ వస్తుందా, లేకపోతే బయట ఫుడ్ తినే వాళ్ళకు త్వరగా గ్యాస్ ఫామ్ వచ్చేది? ఏదైనా కానీ ఇది మన బాడీని బట్టి కూడా ఉంటది. ఎట్లా ఉంటదంటే మనకి ఇండియాలో ఎట్లా ఉంటదంటే పక్కనైనా మస్తు తాగుతున్నాడు, బయట తింటున్నాడు, ఆయనకి ఏమైతలేదు, నాకేమో ఇంతంత ఒకసారి బయట తిన్నా నాకేంది గ్యాస్ ట్రాబుల్ అవుతుంది. ఆయన ఏమో కొందరు చికెన్లు మటన్లు తింటారు, మందు తాగుతారు, నేను వెజిటేరియన్ ని, నేను అసలు ఏమి తినను, నాకెందుకు గ్యాస్ ట్రబుల్ అయిందని నన్ను సేమ్ మీరు అడిగినట్టే క్వశ్చన్ అడుగుతారు. అసలు ఎందుకు అని అంటే అది అలా ఉండదు. ఇప్పుడు మనిషికి అనేది మనిషి బాడీ బట్టి ఉంటది. మీరు ఇంకా ఏమి తినరు కాబట్టి మీకు ఇన్ని రోజులు బాడీ కోఆపరేట్ చేసింది అంతే తప్ప. సో అదే మీరు అదే వయసులో తాగుంటే ఇప్పటికి ఇంకా సివియర్ అయ్యేది అన్నట్టు. సో ఏదైనా కానీ ప్రతిదీ కారణమే. సో మనం గ్యాస్ ట్రబుల్ కు కారణాలు ఏంటి అని రాసుకుంటూ పోతే ఇక ఈ రోజు మనం కూర్చున్న ప్రతిదీ కారణమే. ఒకటి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కారణాలు ఏంటంటే మన మోస్ట్ పొద్దున లేగానే మనం ఏం చేస్తాం, పరిగడపునే ఒక టీ తాగాలి. మన ఇండియాలో ఎవరికి ప్రశాంతత రాదు. పొద్దున్న లేగానే తిండి తినకపోయినా పర్లేదు, ఏం మార్నింగ్ టీ తాగాలి, ఫస్ట్ అక్కడితో స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఎంటీ స్టమక్ లో టీ తాగారని అంటే డైరెక్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ చేతికి పుండు అయింది, దాని మీద టీ పోస్తే ఏమైతుంది, కాలిపోతుంది. అదే పాలు పోస్తే ఏమైతుంది, ఏం కాదు. నీళ్లు పోస్తే ఏమైతుంది, ఏం కాదు. మరి లోపల కడుపులో కూడా పుండు ఉన్నప్పుడు మనం డైరెక్ట్ టీ పోస్తే ఏమైతుంది, మంట స్టార్ట్ అవుతుంది, ఇంకా పెరుగుతుంది అన్నట్టు. సేమ్ మన చేతికి పుండు అయితే ఎట్లనో అట్లనే అన్నట్టు. సో పేషెంట్ మన అందరూ పేషెంట్లు నేను చూసిన వాళ్ళు మాక్సిమం ఏంటంటే మార్నింగ్ లేవగానే సార్ నాకు టీ తాకపోతే నాకు తలనొప్పి వస్తుంది సార్, నేను అసలు ఏ పని చేయలేను అంటారు. కానీ ఇప్పుడు ఆవది వేరు, ఇప్పుడు కడుపుతో ఏమి తినలేరు అన్నట్టు. ఇప్పుడు పని చేయడంలోనే తినకలేకపోవడం అవుతుంది అన్నట్టు. సో బెటర్ మార్నింగ్ లేవగానే కొంచెం పాలు, పెరుగో లేదా ఏదన్నా వాటర్ ఏమన్నా తాగి దాని తర్వాత మీరు అన్నట్టు టీ తాగాలని ఎప్పుడు సజెస్ట్ చేయం మేము. సో ఇక మీరు అవాయిడ్ చేయకపోయినా, ఇంతకుముందు నేను 4 సార్లు తాగుతున్నానంటే అట్లీస్ట్ ఒకసారికి తగ్గించుకోండి. కాఫీలు అవాయిడ్ చేయండి. టీ కాఫీలు ఏమైందంటే స్టిమ్యులేటర్స్. మనం తిన్న వెంటనే మన కడుపులోకి అన్నం వెళ్ళగానే బ్రెయిన్ ఏం చేస్తుంది, యాసిడ్ తయారు చేయండి అని చెప్తుంది, యాసిడ్ తయారు చేస్తుంది. సో కాఫీ టీ అనేది ఏంటంటే అదే స్టిమ్యులస్ అన్నట్టు. మనకు తాగగానే మన బాడీకి ఏమొస్తుంది అంటే యాసిడ్ తయారు చేయండి, యాసిడ్ తయారు చేయండి, యాసిడిటీ పెరిగిపోతుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్. ఇప్పుడు మనకు ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ పెద్ద ఫుల్ రోడ్డుకు ఒక టీ షాప్ లేకుండా అయితే లేదు. ఫుల్ అసలు ఫ్రాంచైజీ పెట్టేస్తున్నారు. ఫ్రాంచైజ్ పెట్టడం ఇది మన ఇండియన్స్ లో మేజర్ ప్రాబ్లం. ఇంకొక టైం కు తినకపోవడం, వర్క్ ప్రెషర్స్, టెన్షన్స్ ఉండడం కావచ్చు, టైం కు తినకపోవడము, ఇంకా మనం బయట ఫుడ్ తినడం, ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నట్టు. నాకు మీరు అన్నట్టు ఒకటి మేజర్ క్వశ్చన్ నాకు గుర్తొచ్చింది సార్. గ్యాస్ ఫామ్ అంటే నేను అనుకునేది ఫుడ్ టైం తినకపోవడం వల్లనో, నాన్ వెజ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్లనో, ఇంకా సంథింగ్ ఏదైనా బయట బ్యాడ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల గ్యాస్ ఫామ్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మెంటల్ టెన్షన్ కూడా గ్యాస్ ఫామ్ వస్తుంది అంటే అసలు దాని దీనికి ఏంటి సంబంధం? అదే సార్, దాన్నే స్ట్రెస్ రిలేటెడ్ గ్యాస్ట్రోపతి అంటారు అన్నట్టు. అంటే స్ట్రెస్ వల్ల ఇప్పుడు వాళ్ళకే కాదు, ఇప్పుడు హాస్పిటల్లో ఐసీయూలో అడ్మిట్ అవుతారు, ఆ స్ట్రెస్ కూడా ఒక కారణం అల్సర్ కావడానికి. సో ఏంటంటే మనకు స్ట్రెస్ రిలీవ్ అయినప్పుడు ఏమైతే, ఇప్పుడు మనకు స్ట్రెస్ ఉండగానే హార్ట్ రేట్ పెరుగుతుంది. సార్ మరి నేను ఏం పని చేస్తలేను, అట్టికి కూర్చున్నా అంటే హార్ట్ రేట్ పెరిగిందని కాదు. స్ట్రెస్ అనేది మన బ్రెయిన్ ఏం చేస్తుంది, ప్రతి ఆర్గన్ ని కంట్రోల్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ మంచిగా స్విచ్ బోర్డ్ లాగా బ్రెయిన్ ఒక స్విచ్ చేసిందంటే ఫ్యాన్ మనం ఆన్ అయినట్టు హార్ట్ రేట్ పెరుగుతుంది. అట్లనే మనకు స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పేషెంట్ కి కడుపులో మొత్తం యాసిడ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. యాసిడ్ ఇంక్రీజ్ ఎప్పుడైతే యాసిడ్ పెరిగిందో అందులో ఏం లేదు కాబట్టి కడుపులో అదేం చేస్తుంది, కడుపుని మెల్లగా డైజెషన్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. సో దానివల్ల అవుతుంది అన్నట్టు. ఇంకా కొందరు పేషెంట్స్ అయితే ఏమీ ఉండదు, ఎండోస్కోపీ చేసినా నార్మల్, ఎండోస్కోపీలో అసలు ఏమీ ప్రాబ్లం ఉండదు. సరే కడుపులో నుండి శాంపిల్ తీసుకొని మనం ఏమైనా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉందా అని టెస్ట్ పంపిస్తే ఆ టెస్ట్ నెగిటివ్ ఏముంటది. ఏముంటది అంటే వాళ్ళకి స్ట్రెస్ అంతే. సో మనం ఏం చేయాలంటే వాళ్ళకి యాసిడ్ టాబ్లెట్లు ఇవేం కాదు, వాళ్ళు చాలా రోజుల నుండి సార్ నేను గ్యాస్ టాబ్లెట్ వాడుతున్నా రెస్పాండ్ అవుతలేదు, గ్యాస్ టాబ్లెట్ వాడుతున్నా నాకేం రెస్పాన్స్ అయితే లేదు. మనం చూడగానే చెప్తాం, అమ్మ మరి నైట్ ఏమైనా పడుకుంటున్నావు అంటే లేదు సార్ నాకు పడుకోవడానికి నైట్స్ టైం పడుతుంది. ఎందుకు పడుకుంటలేమంటే ఏమో సార్ నాకు ఏదో ఆలోచనలు వస్తాయి, నైట్ అంతా కూర్చుంటా. మరి ఎందుకమ్మా ఏమన్నా ఉన్నాయి సార్, ఇంట్లో టెన్షన్స్ ఉన్నాయి సార్, ఈ పిల్లగాడికి పెళ్లి కాలేదు, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఇదంతా ఉంది. లాస్ట్ కి మనం టెన్షన్ తగ్గించడానికి టాబ్లెట్లు వాడితే ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది అన్నట్టు. సో స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ మనకు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా వరకు ఏది అంటే గుండె, కిడ్నీ ఇవి ఏమన్నా ఖరాబ్ అయినా కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ లివర్ మాత్రం పోతే పాసిబుల్ కాదు అంటారు. అసలు ఈ లివర్ అనేది ప్రధానంగా ఎందుకు అంటే చెడిపోవడం కానీ, ఫ్యాటీ లివర్ కానీ ఇవన్నీ దేనికోసం వస్తాయి? అయితే మన దగ్గర సేమ్ ఎట్లా మనకు అసిడిటీకి ఎలా తాగితే తింటేనే నాకు ఖరాబ్ అయింది అన్నదో, లివర్ కూడా మెయిన్ మన దగ్గర మూఢనమ్మకం మీకు ఏం తయారైందంటే నువ్వు తాగుతున్నావు బాయ్, నువ్వు తాగుతున్నావు కాబట్టి నీ లివర్ ఖరాబ్ అయింది. ఇదే వేరే పేషెంట్ నా దగ్గర తాగని పేషెంట్స్ కూడా లివర్ ఖరాబ్ అయింది.
మరి ఎందుకు ఎందుకు ఇదే క్వశ్చన్ మనకు సైంటిస్ట్ కూడా వచ్చింది అన్నట్టు. అసలు ఎందుకు మనకు లివర్ ఖరాబ్ అవుతుంది? మనిషి తినడు, తాగడు, అసలు కొందరైతే నాన్ వెజ్ కూడా తినరు, చూస్తేనేమో లివర్ ఉంటుంది, లివర్ ఖరాబ్ అవుతుంది. ఎందుకు లివర్ డ్యామేజ్ అవుతుంది, ఎందుకు అని మనకు మామూలుగా అసలు ఎవరికి అసలు లివర్ కు సంబంధించిన మనకి ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా అని ఎవరు టెస్ట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. ఒకటి, కామెర్లో ఉన్న ప్రతి పేషెంట్ లివర్ టెస్ట్ చేసుకోవాలి. అదైతే మనకు తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా మన లివర్ స్టేటస్ ఎలా ఉందో కామెర్లో ఏంటంటే నాకు లివర్ ప్రాబ్లం ఉంది, నేను లివర్ చెక్ చేసుకుంటా అని వస్తారు. రెండొక పేషెంట్, ఆల్కహాల్ తాగే ప్రతి పేషెంట్ అసలు ఏమి జాండీస్ లేకపోయినా ఏమి ఇబ్బంది లేకుండా స్టార్టింగ్ మనకు లివర్ ఇప్పుడు ఎంత డ్యామేజ్ అయిందో చెక్ చేయించుకోవాలి. ఒకటి. రెండో పేషెంట్ ఏంటంటే ఈ పేషెంట్ విత్ డయాబెటీస్. సో షుగర్ అనేది ఒక వన్ ఆఫ్ ద మేజర్. ఇప్పుడు మనకు తెలుసు షుగర్ రాగానే కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తాయి, కిడ్నీలు ఖరాబ్ అయిపోతే నాకు షుగర్ వల్ల కిడ్నీ ఖరాబ్ అవుతుందని అర్థమైంది మనుషులకి. కానీ షుగర్ వల్ల సేమ్ లివర్ కూడా డ్యామేజ్ అవుతుందని ఇంకా తెలియదు. సో షుగర్ ఒక మోస్ట్ కామన్ కారణం అన్నట్టు లివర్ డ్యామేజ్ చేయడానికి. ఇంకొకటి ఏంటంటే అధిక బరువు ఉండే పేషెంట్స్. అధిక బరువు ఉండే పేషెంట్స్ కు ఎలాగో మన బాడీలో కొవ్వు ఉందో దాంతో పాటు లివర్ లో కూడా కొవ్వు పేరుకపోతుంది. సో ఆ కొవ్వు ఏం చేస్తుంది అంటే యాంటీ ఆక్సిడెంట్ అన్నట్టు. యాంటీ ఆక్సిడెంట్ కాకుండా ఆక్సిడెంట్. సో అదేంటంటే ఫ్రీ రాడికల్స్ అంటే మన ఆక్సిజన్స్ బాగా పెంచి లివర్ సెల్స్ ని ఒక్కొక్కటిగా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అన్నట్టు. ఫ్యాటే, మన బాడీలో ఉన్న ఫ్యాటే ఎలా మనకు హార్ట్ అటాక్ కాజ్ చేస్తుందో అలాగే లివర్ ను కూడా బ్లాక్ చేస్తుంది అన్నట్టు. సో ఒకటి. ఇంకా వెరైటీగా ఇంకా అసలు కొత్తదనం ఏం కనిపెట్టారంటే రీసెంట్ గా ఒక 5 years లో పేషెంట్ సన్నగా ఉంటాడు. అసలు చూస్తే ఇంత సన్నగా ఉన్నాడు పేషెంట్, ఇతనికి ఎందుకు లివర్ ఖరాబ్ అయింది ఎందుకంటే దాన్ని లీన్ నాష్. నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో నాన్ ఆల్కహాలిక్ లీన్ నాష్ అంటే సన్నగా ఉండే వాళ్ళల్లో లివర్ డ్యామేజ్. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకు పొట్ట, మన లావును మనం ఎలా చెప్తున్నాం, ఈ పొట్ట పరిస్థితి చూస్తున్నాం, అరే నాకు లావు ఉంది, పొట్ట ఉంది, కొవ్వు ఉన్నది నాకు అని చూస్తున్నాం. మరి సన్నగా ఉన్నాయి మనకు అదే కాదు. ఒకటి ఏంటంటే ఇది పైన గోడ పైన కొవ్వు, లోపల లోపల ఉన్న కొవ్వు మనకు తెలియదు, దాన్నే విజరల్ ఫ్యాట్ అంటారు అన్నట్టు. మనకి ఇప్పుడు మన బాడీలో స్టమక్, కిడ్నీలు, లివర్ అన్ని ఒక పొజిషన్ లో ఉండడానికి దాని చుట్టూ కొవ్వు ఉంటది. కొవ్వు ఏం చేస్తారంటే షాక్ అబ్జర్బర్ లాగా, మన బండికి ఎలాగో షాక్ లాగా మనం రన్నింగ్ చేసినా స్టమక్ కదలదు, మనకేమన్నా గట్టిగా దెబ్బ తాకినా గానీ ఏం కాదు, ఎందుకంటే అదొక షాక్ అబ్జర్బర్ లాగా మన లోపల ఉన్న లివర్ చుట్టూ, పేగుల చుట్టూ కొవ్వు ఉంటది అన్నట్టు. వాళ్ళలో ఏమైతుందంటే పేగులలో ఉన్న కొవ్వు ఎక్కువ ఉంటుంది. సో లోపల బయట కొవ్వు ఏం లేదు, కానీ లోపల ఉండాల్సిన కొవ్వు ఎక్కువైతుంది. దీన్నే విజరల్ ఫ్యాట్ అంటారు అన్నట్టు. సో ఈ విజరల్ ఫ్యాట్ ఈస్ ద వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్. దీనివల్ల పేషెంట్ సన్నగా ఉన్న వాళ్ళకు కూడా లివర్ ఫెయిల్యూర్ కూడా రావచ్చు దీనివల్ల. సో మరి మనం అన్నాం ఇవన్నీ లివర్ టెస్ట్ చేసుకోవాలని చెప్తున్నాం. మరి ఎలా చేసుకోవాలి లివర్ టెస్ట్, ఏం టెస్ట్ చేయాలి? చాలా సింపుల్. ఇక్కడ మన వినూత్న గ్యాస్ట్రో హాస్పిటల్లో, న్యూరైన్ గ్యాస్ట్రో హాస్పిటల్లో మంత్ ఒకసారి ఒక ఫైబ్రో స్కాన్ పెడుతున్నాం. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. యాక్చువల్ గా మనం ఆ ఫైబ్రో స్కాన్ చేయాలంటే అరౌండ్ 5,000 నుండి 7,000 కాస్ట్ పడుతుంది. సో జస్ట్ అవేర్నెస్ పెంచడం కోసము మా గ్యాస్ట్రోఎంట్రాలజీ అందరం ఏమనుకున్నామంటే కొందరం ఒక మంత్ కు ఒక రోజు ఫ్రీ లివర్ క్యాంప్ పెట్టుకుందాం. సో మేము కూడా ఫ్రీ లివర్ క్యాంప్ మొన్న లాస్ట్ టైం 24th నాడు పెట్టాం. చాలా బ్రహ్మాండంగా అరౌండ్ 85 మందికి లివర్ స్కాన్ చేసుకున్నారు. 85 మంది చేసుకుంటే అందులో దాదాపు సగం మందికి లివర్ ఫుల్ కొవ్వుందని వచ్చింది. సో లివర్ ఫైబ్రో స్కాన్ ఏముండదు, మన ఎంప్టీ స్టమక్ తో వస్తే జస్ట్ ఒక 1 minute లో లివర్ కు సంబంధించిన స్కాన్ చేసి మన లివర్ లో ఎంత కొవ్వు ఉంది, దాంట్లో 4 stages ఉంటాయి. సో లివర్ కొవ్వు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 4 అంటే మన లివర్ లో దాదాపు 66% పైన కొవ్వే ఉంది అన్నట్టు. ఇంకా అసలు లివరే లేదు, 66% కొవ్వుతో నిండిపోయింది. సో అటువంటి పేషెంట్ మనం ఫస్ట్ కనిపెట్టి దానికి ఇప్పుడు బ్రహ్మాండమైన మెడిసిన్ వచ్చాయి. మళ్ళీ 3 months మెడిసిన్ కూడా వచ్చింది. 3 months మంచిగా మెడిసిన్ వాడి చెప్పినట్టు ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేస్తే టోటల్ నార్మల్ అయిపోతాడు లివర్. మళ్ళీ టోటల్లీ నార్మల్ అయిపోతుంది. వచ్చింది అంటే నేను విన్నాను, లివర్ ఖరాబ్ అయితే మాత్రం ఏది ఖరాబ్ అయినా కూడా మెడిసిన్ ఉంది, కానీ లివర్ ఖరాబ్ అయితే మెడిసిన్ ఉండదు బాబు అని అంటారు. పేషెంట్ కు మనకు అసలు పేషెంట్ కి ఇంకా సిమ్టమ్సే రాలే, అంటే జాండీసే డెవలప్ అవ్వలేదు, కడుపే ఉబ్బలేదు, అతనికి మనకు ముందే ఈజీగా ఫైబ్రో స్కాన్, అది ఏమి పెద్ద బ్లడ్ టెస్ట్ కూడా కాదు, మళ్ళీ చేసింది అంటే జస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ లాంటి మిషన్ అన్నట్టు. సో ఇలా పెట్టి చూస్తే తెలిసిపోతుంది. సింపుల్ టెస్ట్ చేయించుకుంటే మనకు లివర్ లో ఎంత కొవ్వు ఉంది, ఎంత డ్యామేజ్ అయిందో తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఒక 3 months, మళ్ళీ ఏదో లైఫ్ లాంగ్ మెడిసిన్ కూడా కాదు, 3 months మెడిసిన్ తీసుకుంటే దాదాపుగా 99% లివర్ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ అసలు ఇక బ్రహ్మాండమైన మెడిసిన్, మంచి మెడిసిన్. అసలు ఇది తెలియక ఎవరో
తెచ్చారా అంటే ఫ్రీ సర్వీస్ ఉన్నా ఎవరు యూటిలైజ్ చేసుకోవాలి అంతే, ఎందుకంటే అవేర్నెస్ లేదు అంతే, ఎవరికి ఇంకా తెలియదు అన్నట్టు. సో మంత్లీ ఒకసారి పెడుతున్నాం, మంత్కి ఒకసారి కూడా మనం పబ్లిసిటీ న్యూస్ పేపర్లలో పాంప్లెట్స్ ఇవన్నీ పంపిస్తున్నాం అన్నట్టు. అదే ఈసారి కొంచెం పబ్లిక్ కూడా ఇంకా రీచ్ అవ్వాలి సార్. నేను మీరు ఫ్రీ అంటే క్యాంప్ పెట్టినప్పుడు నాకు 1 or 2 days ముందు ఇంటిమేషన్ చేస్తే నేను కూడా నా ఛానల్ ద్వారా నేను ఫ్రీగా నేను పబ్లిసిటీ చేస్తాను. నిజంగా మీరు చెప్తే నేను షాక్ అవుతున్నా. లివర్ కి మెడిసిన్ ఉందంటే చాలా. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే మన వినూత్న న్యూరో అండ్ గ్యాస్ట్రో లివర్ మన హాస్పిటల్లో ప్రధానంగా ఏమేమి ట్రీట్మెంట్, ఏమేమి అంటే జబ్బులకి ఏమేమి ట్రీట్మెంట్స్ ఏమి ఉన్నాయి సార్? ఇంకొకటి ఇప్పుడు మనం అసిడిటీ గురించి మాట్లాడుకున్నాము, లివర్ గురించి మాట్లాడుకున్నాము. ఇంకొక మేజర్ సమస్య నేను ఇక్కడ ఏం చూస్తున్నా అంటే మోషన్ లో బ్లడ్ రావడం. ఎవరన్నా పేషెంట్ ఇంకోటి గ్యాస్ అనేది పైల్స్ అయితే కదా సార్? అవునవును, పైల్స్ కు ప్రధాన కారణం సార్. గ్యాస్ అనేది పెద్ద కారణం కాకపోవచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది ఎలా కారణం అసలు సంబంధమే లేదు. ఇది జీర్ణాశయ సమస్య, పైల్స్ అనేది పెద్ద పేగు సంబంధించిన సమస్య. అసలు ఆ రెండింటికి పెద్ద కనెక్షన్ లేదు. అయినా కానీ మరి గ్యాస్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ కి ఎందుకు పైల్స్ అవుతుంది మీరు అడగచ్చు. ఇప్పుడు గ్యాస్ ఉంటే మనం ఏం చేస్తాం, అన్నం తినలేము. సో మనకు ఇప్పుడు మోషన్ తయారు కావాలి అని అంటే మనం మంచి అడిక్వేట్ గా ఫుడ్ తినాలి, మంచిగా నీళ్లు తాగాలి, హై ఫైబర్ డైట్ తింటే మోషన్ ఫ్రీగా పాస్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉన్న పేషెంట్ ఏమైతున్నాడు, ఫైబర్ ఫుడ్ తింటే మన గ్యాస్ ఇంకా పెరుగుతుంది జనరల్ గా. సో ఫైబర్ ఫుడ్ అవాయిడ్ చేస్తాడు పేషెంట్. అండ్ ఇంకొకటి వాటర్ తాగడు, ఎందుకంటే నాకు ఎప్పటికి కడుపు ఉబ్బినట్టుగా ఉంటుంది సార్, నేను వాటర్ తాగలేకపోతున్నా అంటాడు. అండ్ ఫుడ్ కూడా ఇంతకుముందు తిన్నంత తినలేడు, చాలా తక్కువ తింటాడు. అసలు మనం ఫుడ్ తక్కువ తింటున్నాం అంటే మన మోషన్ ఎలా ఫామ్ అవుతుంది కాదు. సో మోషన్ బల్క్ గా ఫామ్ అయితే ఒక పేషెంట్ గట్టిగా మోషన్ మంచిగా బల్క్ అంటే బరువు గల మోషన్ తయారైతే ఈజీగా బయటికి జారిపోతుంది, వెయిట్ పడుతుంది ఈజీగా. మనం కూర్చోగానే బాత్రూమ్ లో జారిపోతుంది. అసలు మనం తినేదే లేదు, నీళ్లు తాగట్లేదు, మోషన్ కూడా కొంచెం మెత్తగా నీళ్లు బాగా తాగితే అది కూడా హైడ్రేటెడ్ ఉంటుంది. అసలు వాటర్ తాగక, ఫుడ్ సరిగా తినక, ఫైబర్ తినకపోవడం వల్ల అసలు ఉన్నది ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఒక సమస్య మనకంటే నెక్స్ట్ పైల్స్ ఇదొక సమస్య అవుతుంది. ఇదొకటి వల్ల మోషన్ ఇంకా డైలీ పోవాల్సిన వ్యక్తి 2 రోజులకు ఒకసారి పోతాడు, మళ్ళీ 3 రోజులకు ఒకసారి పోతాడు, వచ్చినప్పుడు చాలా కష్టపడిపోతాడు. కష్టపడిపోవడం వల్ల పైల్స్ ఫామ్ అవుతాయి. అదే. సో ఇప్పుడు మన వినూత్న హాస్పిటల్లో ప్రధానంగా ఏమేమి వాటికి ట్రీట్మెంట్, ముఖ్యమైన ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి సార్ మన దాంట్లో? ఇప్పుడు లివర్ ఒకటి మాట్లాడుకున్నాం, లివర్, స్టమక్ గ్యాసిడిటీ సమస్య అండ్ ఏదైనా మ్యాలిగ్నెన్సీలు, స్టమక్ అల్సర్స్ కానీ ఇంకొకటి మింగడం రాకపోవడం అనేది ఉంది. సో ప్రతి పేషెంట్ మింగడం రాకపోతున్నాడు అంటే నా దగ్గరికి ఏ స్టేజ్ లో వస్తున్నారంటే నీళ్లు కూడా మింగడం రాకలేని స్టేజ్ లో వస్తున్నారు. సో ఫస్ట్ నాకు అన్నం తినగానే మింగడం రావట్లేదు, ఆ స్టేజ్ లో ఎవరు రావట్లేదు. అన్నం తినకపోతే ఏం చేస్తున్నారు, కొంచెం మెత్తగా నవిలి మింగగలుగుతున్నారు. అంటే దాదాపు ఒక డాక్టర్ కి నన్ను కన్సల్ట్ కావడానికి 6 months టైం పడుతుంది పేషెంట్ కి. సో 6 months నుండి పేషెంట్ ఫస్ట్ అన్నం మింగడంలో కష్టం వస్తుంది. సో సేమ్ అన్నం తినకపోవడం, నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, కొంచెం మెత్తగా చేస్తున్నాడు, తర్వాత జావాకు పోతున్నాడు. ఇప్పుడు నీళ్లు కూడా పోతలేవు, నాకు జ్యూస్ కూడా తాగిపోతలేనని కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి మన దగ్గరకు వస్తున్నాడు. మెయిన్ ఏంటంటే అన్నవాహిక కరెక్ట్ గా ఉంటేనే సేమ్ మన ట్యూబ్ అన్నట్టే, డ్రైనేజ్ ట్యూబ్ బ్లాక్ అయింది అని అంటే లోపలికి ఏమి వెళ్ళదు. సో అన్నవాహికలో మెయిన్ ఏంటంటే అన్నవాహిక క్యాన్సర్స్. సో పేషెంట్ కు క్యాన్సర్ ఇలా ట్యూబ్ లో క్యాన్సర్ ఫస్ట్ చుట్టుగా తయారవుతుంది, చుట్టుగా స్లోగా ట్యూబ్ అంతా అవుతుంది, క్లోజ్ చేసేస్తుంది. ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత ఇంకా క్లోజ్ చేయకముందు అట్లీస్ట్ మనం పేషెంట్ కు మేజర్ సర్జరీ రాకుండా రేడియోథెరపీ కూడా ఇవ్వచ్చు అన్నట్టు. సో అట్లీస్ట్ రేడియోథెరపీ ఇవ్వాలని అంటే పేషెంట్ కొంచెం అన్న ఓపు ఉంటే మనం ఎండోస్కోప్ చేసుకొని అక్కడ శాంపిల్ తీసుకొని ఏ క్యాన్సర్ కనిపెట్టి ఆ క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఉందా సార్? జస్ట్ నిన్ననే ఒకటి పేషెంట్ ట్రీట్మెంట్ చేశాను అన్నట్టు. పేషెంట్ కు దాదాపుగా 6 months నుండి మింగడం రావట్లేదు. మరి ఎందుకు రాలేదు అని అడగకంటే ఏం చేస్తాం సార్, డబ్బులు లేవు, నేను చూపించుకోలేను. తర్వాత ఆ రోజు చికెన్ తిన్నాడంట పేషెంట్, చికెన్ ముక్క మింగాడు, బోన్ కూడా కాదు, ముద్ద మింగాడు. సో ఆ అన్నవాహిక ముందు అయిపోయింది, ముద్ద వైపు లాక్ చేసింది. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఎండోస్కోప్ చేసి ముద్ద తీసాము, చూస్తే కింద నారో అయిపోయింది. సరే ఇట్లా మీది కింద నారో అయిపోయింది, అది క్యాన్సర్ అయినా కావచ్చు వేరేదైనా కావచ్చు, నేను ముందు దాన్ని డైలేట్ చేస్తాను. మనకు లోపలికి బెలూన్ పంపించి ఎండోస్కోప్ తోని దాన్ని కొంచెం పెద్దగా చేయొచ్చు. కొంచెం పెద్దగా చేసిన తర్వాత మళ్ళీ ఎండోస్కోప్ కిందికి పంపించేసుకొని కింద ఇంకా స్టమక్ లో కూడా ఏమైనా ప్రాబ్లం. ఆ పేషెంట్ కి లక్కీగా ఏంటంటే ఏమీ లేదు, జస్ట్ అసిడిటీ వల్ల దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి అసిడిటీ ఫీల్ అవుతున్నాడు అంట ఆయన.
ఓకే. నాకు ఆ యాసిడ్ అనేది గొంతులోకి వచ్చి ఆ గొంతు కాలిపోయి చిన్నగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం లోపల బెలూన్ పెట్టి పెద్దగా చేసినాము, అయినా కానీ ఇప్పుడు టెంపరీ, మళ్ళీ తర్వాత మళ్ళీ కావచ్చు అన్నట్టు. అట్లీస్ట్ మనకు ఒక ఆపరేషన్ పడకుండా ఈ బెలూన్ లాంటి ట్రీట్మెంట్ తో పెద్దగా చేయొచ్చు మన గొంతు పైపును కూడా. ఇది కూడా వన్ ఆఫ్ ద, ఇది కూడా ఎవరికి తెలియదు. మింగడం రావట్లే అని అంటే ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని ఇంకా ఎవరికి తెలియదు. మనం ఏమన్నట్టు ఏంటి డాక్టర్ దగ్గరకు వెళ్తాము, మింగడం రావట్లేదు కదా ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని సార్ చూసింది మన ఎండోస్కోప్ చూస్తాడు, ఇది బానే ఉంది ఓకల్ కార్డ్ అని చెప్తారు. కానీ మింగడం అని అంటే అన్నవాహిక ఇక్కడి నుండి మనకి ఇక్కడి వరకు ఉంటది. సో ఇది మన ఎండోస్కోప్ చేస్తేనే తెలుస్తుంది, మనకి సిటీ స్కాన్ చేసినా తెలియదు. సో ఒక మింగడం రాకపోతే నేను ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది తెలియదు అన్నట్టు. మీరు చెప్పిన నాకు కూడా తెలియదు. అదే ఆ సమస్య తెలుసుకోలేక చాలా మంది సర్లే ఏదో టాబ్లెట్లు యాంటీబయాటిక్లు అని, ఒకసారి ఈ టాబ్లెట్లు అని ఆ టాబ్లెట్లు అని వదిలేసి ఇది ఇంతే అని వదిలేసి చాలా సివియర్ అయిపోయిన తర్వాత ఎవరో ఒకరు చెప్తారు, అమ్మ ఇట్లా ఉంది మాకు ఇట్లయితే కనిపెట్టిందమ్మా మీరు వెళ్ళాలని చెప్పినప్పుడు అప్పుడు ఎండింగ్ ఇక లాస్ట్ లో మనం ఏం చేయలేని స్టేజ్ కి మన దగ్గరకు వస్తారు అన్నట్టు. మోషన్ పోతున్నప్పుడు బ్లడ్ పడుతుంటది. అవును. అసలు అది దేని వల్ల సార్? కొందరికి గ్యాస్ వల్లనా లేకపోతే అసలు ఏంది అనేది? కొందరికి మోషన్ కూడా టైట్ వస్తుంటది సార్, ఆ బ్లడ్ పడుతుంది సార్. అసలు ఏదా పైల్సా గ్యాసా అసలు దేని వల్ల ప్రాబ్లం? అసలు మనకున్న దీంట్లో ఉన్న ఒక మూఢనమ్మకం ఏంటంటే, ఒక పేషెంట్ నాకు బ్లడ్ పడగానే ఏమనుకుంటాడు, నాకు వేడి చేసింది కొంచెం చల్లటి ఆహారం తింటే నాకు మంచిగా అవుతుంది అని అంటారు. మజ్జిగ తాగడం ఇదంతా మంచి విషయమే, ఎందుకంటే పూర్వకాలంలో ఏం లేదు కాబట్టి వాళ్ళు మజ్జిగనో ఇది తాగితే సేమ్ మోషన్ ఫ్రీ వచ్చేసి చిన్న చిన్న ఏమైనా పైల్స్ అయిపోతే స్ట్రింక్ అయిపోతాయి అని చేశారు. పైల్స్ ఒకటే కాదు, మనకి మోస్ట్లీ మనకి ఏంటి డేంజర్ అంటే కోలాన్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్. ఇప్పుడు కడుపు క్యాన్సర్ అంటే రక్తవాంతి అవుతుంది, గొంతు క్యాన్సర్ అంటే రక్తవాంతి అవుతుంది మనకు తెలిసింది. మరి పెద్ద పేగు క్యాన్సర్ అంటే ఎక్కడ రావాలి? మోషన్ లో బ్లడ్ రావాలి. సో పేషెంట్ కి అసలు మోషన్ లో బ్లడ్ అయితే ఏమనుకుంటారు, నాకు పైల్స్ వచ్చినాయి అని అంటున్నారు, పైల్స్ ట్రీట్మెంట్ పోతున్నారు, ఏదో వాళ్ళు తాడు కట్టడం ఏమన్నది అయిపోయింది, పైల్స్ ట్రీట్మెంట్ చేసుకున్నా అని అనుకుంటాడు అంతే. అది సివియర్ అయిపోయి సేమ్ పెద్ద పేగు కూడా మూసుకొని వెళ్ళిపోయి తర్వాత ఇక తిన్నదంతా వాంతులు అయిపోయి కడుపు ఉబ్బిపోయి కడుపు నొప్పి వచ్చేరాక తెలియట్లేదు అన్నట్టు. ఏ పేషెంట్ అయినా మోషన్ లో బ్లడ్ పడ్డదంటే అది పైల్సా లేదా పెద్ద పేగు సంబంధించిన క్యాన్సరా కంపల్సరీ చూసుకోవాలి. యాక్చువల్ గా పైల్స్ సర్జరీ చేసే ముందు కంపల్సరీ కొలనోస్కోపీ చేయాలి. కొలనోస్కోపీ చేసి అంటే కోలాన్ మొత్తం మనం కెమెరా పెట్టి చూసి ఇది పైల్సే, 100% పైల్సే. నిజంగా పేషెంట్ కు పైల్స్ ఉన్నా, పైల్స్ రావడానికి ఒక కారణం క్యాన్సర్ కూడా. సో పైల్స్ అంటే రక్తనాళాలు ఉబ్బడం, పైన క్యాన్సర్ గడ్డ ఉందంటే కింద రక్తనాళాలు ఉబ్బి కూడా పైల్స్ అవుతాయి. సో లోపల క్యాన్సర్ లేదని నిర్ధారించిన తర్వాతనే మనం ఎప్పుడైనా పైల్ సర్జరీకి వెళ్ళాలి. కానీ ఏమవుతుందంటే పేషెంట్ దగ్గర ఒక కొలనోస్కోపీ చేసుకోవడానికి డబ్బులు లేక, సో ఎందుకు ఇక ఏముంది ఇది చేసుకోవాలని చాలా పడేసి అట్లా సర్జరీలు చేసుకొని ఇది సీరియస్ అయిన తర్వాతనే పేషెంట్ మన దగ్గరకు వస్తున్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే అల్సరేటివ్ కోలైటిస్ అండ్ క్రాన్స్ డిసీజ్, 2 రోగాలు. అల్సరేటివ్ కోలైటిస్ అంటే పేగు మొత్తం కడుపులో ఎలాగో పుండు అవుతుందో పేగు మొత్తం పుండు అవుతుంది. సో పేషెంట్ కు లూజ్ మోషన్ రావడము, బ్లడ్ నోర్ మోషన్. చాలా మంది ఇది ఏంటంటే మన దగ్గర ఒక పేషెంట్ మోషన్ లో బ్లడ్ అవుతుందని బయట చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. సో ఇది చాలా ఏమైందనంటే ఒక మోషన్ అనేది మన దగ్గర ఎలా ఉంది, నేను బాత్రూమ్ వెళ్ళినా నాకు ఇప్పుడు ఎందుకు చిన్న స్కూల్లో పిల్లలే మోషన్ వస్తుందని అంటే లేచి నిలబడి చెప్పడానికి భయపడతారు. అదే వ్యవస్థ అట్లా ఆపుకొని కూడా పేషెంట్ కొంతమంది బాత్రూమ్ లోనే పోవడము. సో మోషన్ అనేది ఒక ఏమంటారు, అది ఒక బ్యాడ్ వర్డ్, అదొక చెడ్డ పని. నేను బాత్రూమ్ పోతారా అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను పేషెంట్లు. అలాంటి పరిస్థితి ఉన్న మన దేశంలో ఇప్పుడు మోషన్ లో బ్లడ్ పడుతుందని చెప్పలేడు పేషెంట్. ఒక డాక్టర్ దగ్గరకు వచ్చి, అదే ఇంకా లేడీ అయితే ఇంకా చెప్పలేదు ఇక. సో అసలు చాలా మంది ముసలి వాళ్ళు చాలా మంది నా దగ్గరికి అది చెప్పలేక వదిలేసి లాస్ట్ లో ఇక కంట్రోల్ చేసుకోలేక బ్లడ్ కారుతుంటే మన దగ్గరకు వస్తారు అన్నట్టు. సో లేడీస్ కి అయితే ఇది ఇంకా చాలా ప్రాబ్లమాటిక్ అయింది అన్నట్టు ఇష్యూ. సో పేషెంట్ ఎప్పుడైనా మనకు ప్రాబ్లం ఉన్నదంటే మనం చెప్పుకోవాలి. నాకు ఒక రోగం ఉంది అంటే మనం చెప్పుకుంటేనే ట్రీట్మెంట్ దొరుకుతుంది. డబ్బులు ఉంటే దాచుకోవాలి, రోగం ఉంటే చెప్పుకోవాలి. లాయర్ల దగ్గర సో చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, ఎవరు రాలేకపోతున్నారు అన్నట్టు. సో చిన్నదే అల్సరేటివ్ కోలైటిస్ ఉంటే మన ఇమ్యూనిటీ తగ్గడానికి టాబ్లెట్ ఇస్తే అల్సర్స్ అన్ని నార్మల్ అయిపోతాయి. ఇది ఇంకా కోలాన్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో కనుక ఎండోస్కోపీతోనే మనం పాలిప్స్ ఏమన్నా కట్ చేసి పడేయచ్చు. అసలు ఏం సర్జరీ అవసరం లేదు, జస్ట్ ఎండోస్కోపీతో చేసేయచ్చు.
ఇంకా ఎర్లీగా ఉంటే ఆ పార్ట్ కట్ చేసేసి మళ్ళీ జాయిన్ చేసేసుకోవచ్చు. కీమోథెరపీలు వచ్చినాయి, మంచి వచ్చినాయి, కానీ అది తెలియక చెప్పలేక పేషెంట్స్ సఫర్ అవుతున్నారు అన్నట్టు. ఇది వన్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఎవరికి కొలనోస్కోపీ చేయాలనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎట్లా ఉంటది అంటే పేషెంట్, నాకు ఇన్ని రోజులు డైలీ ఒకసారి ఫ్రీగా మోషన్ పోయేవాడిని సార్, నేను రీసెంట్ గా ఒక 4 రోజులు, ఒక నెల నుండి నేను ఫ్రీగా పోతలేను. ఏం పెద్ద ప్రాబ్లం లేదు సార్. నాకు పేషెంట్ చెప్తాడు, సార్ నాకు ఏం పెద్ద ప్రాబ్లం లేదు సార్. ఆయన చెప్తాడు, నాకు ఒక నెల నుండే నాకు మోషన్ ఫ్రీ వస్తలేదు, ఒక మోషన్ ఫ్రీ టాబ్లెట్ ఇవ్వండి సార్ అంటాడు. అసలు ఇన్ని రోజులు నీ వ్యవస్థ బాగుంది, ఈ నెల నుండి ప్రాబ్లం వస్తుందంటే ఏదో జరిగింది తేడా. సో మనకు పేషెంట్, ఇప్పుడు మనం రోజుకు 10 సార్లు పోయే పేషెంట్ ఈ రోజు 10 సార్లు పోతుందంటే ప్రాబ్లం కాదు. నేను పుట్టుకతో 4 సార్లు పోతా సార్ రోజు, ఇప్పటికి కూడా ఉందంటే అది ప్రాబ్లమేటికే కాదు. ఒక పేషెంట్, నేను పుట్టుకతోనే సార్, నేను చిన్నప్పటి నుండి 3 రోజులకు ఒకసారి పోయేవాడిని సార్, ఇప్పటికి కూడా అదే ఉందంటే ఓకే, నీ పేగు కదిలే స్పీడే అంత స్పీడ్గా కదిలితే ఎక్కువ సార్లు పోతావు, స్లోగా కదిలితే తక్కువ సార్లు పోతావు. కానీ ఇప్పుడు రీసెంట్గా, ఇప్పుడు నేను ఇంతకుముందు 3 రోజులకు ఒకసారి పోయేటోని సార్, ఇప్పుడు 7 రోజులకు ఒకసారి పోతున్నా. లేదా ఇంతకుముందు 3 రోజులకు ఒకసారి వచ్చేది, అని ఇప్పుడు డైలీ వస్తుంది సార్ నాకు. అంటే ఏదో సమస్య ఉంది మీకు పేగులో. సో నాకు రోజు ఒక్కసారి పోయేవాడిని సార్, ఈ 1 మంత్ నుండి రోజుకు 4-5 సార్లు మోషన్ పోతున్నా నేను, లేదా 5-6 సార్లు పోతున్నా సార్. అంటే ఇది చిన్న ఇన్ఫెక్షన్ అనకూడదు అన్నట్టు. సో ఇది పేగు క్యాన్సర్ సంబంధించిన ఎర్లీ సైన్ కూడా కావచ్చు. ఎర్లీగా మన బాడీ చెప్తుంది నీకు ఏదో ప్రాబ్లం ఉంది, ఎర్లీగానే మనం స్క్రీనింగ్ చేసుకోవాలి ఎర్లీగా. సో మోషన్ అనేది కూడా ఒక పెద్ద సమస్య, అది మనం గుర్తించలేకపోతున్నాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా సార్, ఎక్కువ అంటారు బయట పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిందట, పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిందట అంటారు. సో అసలు ఈ పెద్ద పేగు క్యాన్సర్ అంటే ఏంటిది? ఈ పెద్ద పేగు క్యాన్సర్ కి అసలు ట్రీట్మెంట్ ఉందా? కోర్స్ అంటూ ఒకటి వాటి పూర్తిగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే మనకు పెద్ద పేగు చాలా, దాదాపు ఒక 90 సెంటీమీటర్లు ఉంటది. సో మనకి ఇక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి మళ్ళీ ఇటు సైడ్ వరకు తిరుగుతుంది. అరౌండ్ 90 సెంటీమీటర్లు ఉంటుంది. సో పేగులో ఎక్కడ క్యాన్సర్ ఉందో అనేది ఇంపార్టెంట్. సో ఒక పేషెంట్ కు రైట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ పార్ట్ కట్ చేసేసి రిమైనింగ్ అటాచ్ చేయొచ్చు. ఇది ఒకటి. కానీ కింద యానస్ దగ్గర ఉంటే ప్రాబ్లం ఏంటంటే పర్మనెంట్ కోలాస్టమీ, అంటే పేగు బయట పెడతారంటారు కొందరికి. సో మనం పేగు బయట పెట్టాల్సి వస్తుంది, పర్మనెంట్ పెట్టాల్సి వస్తుంది. లేదా ఎండోస్కోపిక్ గా అప్పుడే మనకు పేగులో కూడా 4 లేయర్స్ ఉంటాయి. బయట మ్యూకోజా అని చెప్పేసి, సబ్ మ్యూకోజా, మజిల్ లేయర్, పైన స్కిన్ లేయర్ లాగా. సో ఆ లోపల సబ్ మ్యూకోజా వరకు ఉన్నది ఎండోస్కోపీతోనే తీసేయచ్చు. చిన్నది 2 సెంటీమీటర్స్ లోపల ఉంది అని అంటే మనం డైరెక్ట్ ఎండోస్కోపీ వేసుకొని కట్ చేసి పడేయచ్చు. అదే కొంచెం పెద్దగా ఉందంటే సర్జరీకి వెళ్ళాలి. సో కొన్ని పెద్ద ట్యూమర్స్ అంటే మనం కీమోథెరపీ ఇచ్చేసి, కీమోథెరపీ తర్వాత మనం సర్జరీ చేసేసి ఆ పార్ట్ తీసేసి మళ్ళీ అటాచ్ చేసేస్తే పేషెంట్ నార్మలే ఉంటాడు, ఏమి ఇబ్బంది రాదు. అతనికి సేమ్ 1 ఇయర్కి ఒకసారి మళ్ళీ కొలనోస్కోపీ వేసుకొని చూసుకోవాలి. సో ఏదైనా పేషెంట్కు కొలనోస్కోపీ, అది పెద్ద పే క్యాన్సర్ అయినా మనం ముందు కొలనోస్కోపీ చేసుకొని ఆ టిష్యూను శాంపిల్ తీసుకొని ఏ రకమైన క్యాన్సర్ చూసి ఆ రకమైన క్యాన్సర్కు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో కొలనోస్కోపీ అనేది మ్యాండేటరీ. యాక్చువల్గా మన టెక్స్ట్ బుక్లు, మన ఇండియన్ గైడ్ లైన్స్ ఏం చెప్తారు, 40 సంవత్సరాలు నీకు నిండిందా కొలనోస్కోపీ చేయించుకో. ఒకసారి కొలనోస్కోపీ చేయించుకుంటే మనకు 10 ఇయర్స్ వరకు క్యాన్సర్ వచ్చే ఛాన్సే లేదు. సో ఒకసారి మనం కొలనోస్కోపీ చేయించుకున్నాం అనుకోండి, సో 40 సంవత్సరాలు, మళ్ళీ 50 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు మనకు క్యాన్సర్ రాదు. సో ఎర్లీగా ఉన్నదే కనిపెట్టచ్చు. నీకు ఎర్లీగానే లేదు లీషన్ అని అంటే ఇంకా నీకు 10 ఇయర్స్ వరకు ఏం అవసరం లేదు. అట్లా 10 ఇయర్స్ ఒక 60 అంటే 2 టైమ్స్ కొలనోస్కోపీ చేసుకుంటే మనకు రిస్క్ చాలా తగ్గిపోతుంది. సూపర్ అట్లా అది. సో దీన్ని బట్టి చూస్తున్నట్టే సార్, ప్రధానంగా ఈ గ్యాస్ వల్ల అన్నిటి మీద ఎఫెక్ట్ పడేటట్టుంది కదా సార్. లివర్, కిడ్నీ, ఈ నరాల మీద కానీ ఈ గ్యాస్ అనేది ప్రధాన కారణం అనిపిస్తుంది. అవును, అంతే సార్. అదే ఇక మనకి ఎర్లీ స్టేజ్ లో ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా కానీ. మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేది. ఎర్లీగా అంటే స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చేసినట్టయితే టోటల్ 0 చేసేయచ్చు. గ్యాస్ ప్రాబ్లం కూడా పోగొట్టచ్చు. ఓకే. ఇప్పుడు నా దగ్గర కూడా మనకు దాదాపు నేను పోయిన సంవత్సరం దాదాపు ఒక 6,000 నుండి 7,000 మంది పేషెంట్లను చూశాను. 7,000 పేషెంట్లలో 5,000 మంది గ్యాస్ ట్రబుల్ పేషెంట్సే. ఓన్లీ 2,000 మందే వేరే ఐదర్ కామెర్లో లివర్ క్యాన్సర్ వేరే క్యాన్సర్ కానీ 5,000 మందికి క్యాన్సర్ ఓన్లీ గ్యాస్ ప్రాబ్లం ఉంది. నాకు తెలిసి నేను ట్రీట్మెంట్ లో నేను చూసిన బట్టి అయితే దాదాపు 80% మెంబర్స్ క్యూర్ అయ్యారు. కానీ ఒక 20% మెంబర్స్ ని క్యూర్ కాలేరు. ఇక కొన్ని లాస్ట్ చేయలేము కానీ దాదాపుగా 80% మెంబర్స్ గ్యాస్ ట్రబుల్ నుండి బయటకు వచ్చేయగలరు. ఓకే, అదే అన్నట్టు మనకి. సో థ్యాంక్ యూ సార్. నిజంగా చెప్పాలంటే మీరు చెప్తుంటే అసలు మనిషి జీవితం ఇంత దారుణంగా ఉందా అనిపిస్తుంది. ఏదేమైనా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలంటారు. ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ కొంచెం బెటర్గా చూసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నాకు వేరే ఇంటర్వ్యూస్ చేస్తాను, నేను హెల్త్ మీద చేయాలని నాకు చాలా రోజుల నుంచి ఇంట్రెస్ట్ ఉండే బాగా.
మీరు అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు చాలా మంచి అనిపిస్తుంది. అండ్ అదే విధంగా మా ఛానల్ ద్వారా ఎవరైనా వస్తే మాకు మంచి డిస్కౌంట్ కానీ చెప్తాను. నేను కూడా మీరు చెప్తుంటే నాకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అమ్మ గ్యాస్ ఇట్లా ఉంటుందా, అంటే ఇంత ఈజీ ట్రీట్మెంట్ ఉంటుందా అనేది నాకు ఇప్పుడు అర్థం అవుతుంది నిజంగా మీరు చెప్తుంటే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ ఛానల్ అందరికి. కొంచెము అంటే మనం ఏంటంటే మనకి ఈ ఇంటర్వ్యూ టైం చాలా తక్కువ, 40 minutes లో మనం గ్యాస్ట్రోఎంటరాలజీ దాదాపు ఒక 40% కూడా కవర్ చేయాలి. అసలు ఒక రోజంతా కూర్చున్నా కూడా ఉంది, చిన్న పేగు సమస్యలు ఉన్నవి, చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా. సో అవన్నీ కవర్ పెట్టుకుందాం సార్ మనం ఒక 3 months చూడలేదు. థ్యాంక్ యూ సార్.